నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రాల్లోని భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవి పడుతున్న వర్షాలు తుఫానుగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలోని నెమ్మదిగా కదులుతూ వాయుగుండము తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈ నేపథ్యంలోని గత 2 రోజులుగా కూడా కురుస్తున్న వర్షాల నేపథ్యంలోని గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున పలు ప్రాంతాలలోని ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడాను భారీగా వర్షాలు పడే సూచన ఉంది. ఇది రానున్న రోజుల్లోనే దాదాపు 27వ తారీఖుకి తుఫానుగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బలంగా గాలులు ఒక స్పీడ్ తో బలంగా గాలులు వీచే అవకాశం ఉంది. రేపటికైతే మాత్రము తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. మరి ఈ మారే తుఫాను 27వ తేదీ నాటికి దాదాపుగాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కూడా ఈ తుఫాను పాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్రాలన్నింటినీ కూడాను అధికారులు అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తుంది. మరి బంగాళాఖాతంలోని 27వ తేదీ నాటికి ఈ తుఫాను మోంతా తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. దీనికి ఆల్రెడీ నామకరణాన్ని కూడా ఫిక్స్ చేశారు. ఖచ్చితంగా ఇది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి అప్పటికి ఎలాంటి మార్పులు వస్తాయనేది అయితే పక్కన పెడితే, ఎందుకంటే ఒక్కొక్కసారి వచ్చే గాలుల స్పీడ్ గాని సముద్రంలో వచ్చే తీర ప్రాంత అలలు ఇవన్నీ కూడాను కాస్త వెనక్కి తగ్గే అవకాశం కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదైనా కూడాను ముందస్తు జాగ్రత్త చర్యగాను తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఇది మరో హుద్హుద్గా కూడా మనం లెక్క వేయొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మరి ఆ స్థాయిలోని గాలులు వీస్తూ బలమైన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ ప్రభావంతో గరిష్టంగా గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అయితే హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. మరి మోంతా ప్రభావంతో ఏపీ తీరానికి తీవ్ర తుఫాను ఉండే అవకాశం ఉండడంతో ఈ నెల 28న కాకినాడ వద్ద కూడా తీరం దాటుతుంది అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రోజు మనం 25వ తేదీలో ఉన్నాము. ఇప్పటికే భారీగా వర్షాలు మొదలయ్యాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోని వర్షాలు పడుతూనే ఉన్నాయి. గాలులు కూడా వీస్తూనే ఉన్నాయి అనేక ప్రాంతాల్లోని. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అక్కడున్న మత్స్యకారులకి సంబంధించి కూడా భారీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే రెడ్ అలర్ట్ ని కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే సెలవులు కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి స్కూల్స్ కి సంబంధించి ఉద్యోగస్తులకైతే మాత్రం ఇంకా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. మరి ఇది తీవ్రంగా మారే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులకి కూడా సెలవుల్ని ప్రకటించే అవకాశం ఉండవచ్చు అనేది అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఉన్న కలెక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు ఉద్యోగస్తులకి ఎలాంటి సెలవులు లేవు. ప్రస్తుతానికి స్కూల్స్ వరకు మాత్రమే సెలవుల్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోర్ట్ బ్లేయర్ కు పశ్చిమ నైరుతి దిశలో 420 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నానికి పశ్చిమ నైరుతి దిశలోని 900 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంలోని 990 కిలోమీటర్లు, దాదాపుగా కాకినాడ ఆగ్నేయానికి ఇంచుమించు 1000 కిలోమీటర్లు, గోపాల్పూర్ దక్షిణ ఆగ్నేయంలోని 1040 కిలోమీటర్లు కొనసాగుతూ వాయుగుండం అయితే బలపడుతూ వస్తున్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఎల్లుండి ఉదయం నాటికంటే 27వ తేదీ నాటికి నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలోని ఈ రెడ్ అలర్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ ని ప్రకటించాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలుస్తుంది. మరి ఈ తుఫానుకు థాయిలాండ్ సూచన మేరకు మోంతాగా నామకరణం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 5 రోజుల్లోనే, అంటే ఈ రోజు 25వ తేదీ, 25, 26, 27, 28, 29, 30 దాదాపు ఈ 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం కూడాను అప్రమవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఉన్న వారందరికీ కూడాను మత్స్యకారులకి వేటకి వెళ్ళవద్దు అని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి ఉద్యోగులకైతే ఎలాంటి సెలవులు లేవని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. అలాగే వచ్చే 3 రోజుల్లో
చాలా కీలకం అని కూడా చెప్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారుల యంత్రాంగము హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకంటే తుఫాను ఎప్పుడు బలపడుతుంది అనే అవకాశము ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడు బలపడుతుంది అనేది అప్రమత్తంగా ఉండాలి కాబట్టి అధికారులు ఖచ్చితంగా దీనికి సంబంధించిన సహాయక చర్యలు, రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఆఫీస్ కి సంబంధించి అలాగే రక్షణ శాఖకి సంబంధించి తుఫానుకి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆ బృందానికి సంబంధించి జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో మాత్రం అధికారము హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొని దాన్ని ఎదిరించి ఎదుర్కోవాలని చెప్పేసి అయితే రెడీగా ఉంది. యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. అలాగే వేటకి వెళ్లే వారిపైన నిషేధం విధిస్తూ మత్స్యకారులకు కూడా భారీగా హెచ్చరికలను అయితే జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి ఎవరైనా వెళ్లి ఉంటే ఒకవేళ ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని కూడా అధికారుల్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ తుఫాను వేటకి వెళ్లారు అంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు వెళ్ళిన తర్వాత బయటికి వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళ టైం అవుతూ ఉంటేనే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. బట్ తుఫాను హెచ్చరిక అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరైనా ఒకవేళ ఈ నేపథ్యంలో వేటకు వెళ్లి ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి, అలర్ట్ చేయండి అని చెప్పేసి అయితే మాత్రం అధికారులకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి అధికారులు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. చెట్లు పడిపోతే వెంటనే వాటిని తొలగించడానికి కూడా బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే త్రాగునీటి ఇబ్బందులు రాకుండా వాటర్ సఫిషియెంట్ గా ఉండేటట్టుగా ప్రతి ప్రాంతాల్లోని కూడా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్పారు. అలాగే విద్యుత్ సరఫరాకి అంతరాయం కలగకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలని చెప్పేసి అయితే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి తుఫాను వల్ల భారీ వర్షాలు, పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, అంటే ఎవరైతే మొత్తం తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు కానివ్వండి లేదా దాని ఒడ్డున ఉన్న ప్రజలను కానివ్వండి వీళ్ళందరినీ కూడాను ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి తరలించాలి, సేఫ్ సైడ్ ఉంచాలి, ముందర తరలించే ఏర్పాట్లను చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళని ఆ ప్రాంతాలకి వెళ్లాల్సిందిగా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి పల్లపు ప్రాంతాల ప్రజలు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా చెప్పారు. ఎవరైతే పల్ల ప్రాంత ప్రజలు ఉంటారో డౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను నీటిని ఏదైనా వచ్చేటట్టుంటే దానికి సంబంధించి ముందుగానే అది వెళ్లిపోయే విధంగా వాటి త్రోవలను ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎమర్జీ అలర్ట్ నెంబర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ 5 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఒకవేళ దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ 5 రోజుల పాటు వాయిదా వేసుకోమని కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే అనేక మంది ఉద్యోగాల నేపథ్యంలోనో లేదంటే పండగలకు వెళ్లి తిరిగి ప్రయాణం చేస్తున్న వారైనా కూడా ఇలా ఎవరున్నా కూడాను ఏదైనా ఇంకా టూర్స్ ఏమైనా ప్లాన్ చేసుకుని ఏదైనా కూడా ప్రయాణానికి సంబంధించి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ ఇవి ఏమున్నా కూడా ఈ ప్రయాణాన్ని అయితే కాస్త వాయిదా వేసుకోండి ఖచ్చితంగాను అని చెప్పేసి అయితే మాత్రము ఉత్తర్వులు ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రెడ్ అలర్ట్ ఉంది అని అంటే ఖచ్చితంగా తుఫాను బలపడే అవకాశం ఉంది కాబట్టి గతంలో హుద్హుద్ యొక్క అనుభవాన్ని అందరూ చవిచూస్తున్నారు. సో అది అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్ట్ చేయలేనంత ఏ ప్రభుత్వం కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగాను కొన్ని వందల సంవత్సరాల నాటి వృక్షాలు కూడా నేల కొరిగిపోయిన పరిస్థితి చూసాము. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద పునాదులతో తీసిన ఇండస్ట్రీస్, బలంగా కట్టిన పునాదులు కూడా కదిలిపోయి కుదేలైపోయిన పరిస్థితి కూడా చూసాము. మరి అవి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టేసింది. ఎంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎవరు రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడాను అసలు ఆనాడు మంచినీరు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. కరెంట్ పోయింది, వాటర్ పోయింది. అసలు అంటే ఇలాంటి ముందస్తు చర్య లేకపోతే హుద్హుద్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హుద్హుద్ ఒక గుణపాఠంగా ప్రభుత్వం కూడా అప్పటి నుంచి దాన్ని ఎప్పుడైతే హుద్హుద్ తుఫాను యొక్క ఆ అనుభవాన్ని చవి చూసామో అప్పటి నుంచి కూడాను కాస్త ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగానే ఉంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలోనే ఈ రకంగా ఈ తుఫాను కూడా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే తుఫాను ఏ రకంగా ఏ స్థాయిలో రూపాంతరం
విస్ఫోటనం చెంది ఉధృతంగా మారుతుంది అనేది అయితే మాత్రము అంచనా వేయడం కష్టం. ఆ టైంకి దగ్గర పడేటప్పటికి కష్టతరంగా మారుతుంది కాబట్టి సో హుద్హుద్ అప్పుడు కూడా ఇలాగే హెచ్చరికలు జారీ చేసినా కూడా అంతకు మించి స్థాయిలో అది రావడం వలన దాన్ని ఎదుర్కోవడానికి కూడా చాలా కష్టతరం అయిపోయింది వాతావరణ శాఖ బృందాలకు కూడాను. మరి ఇప్పుడైతే మాత్రము దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలనే చెప్తూ ఉన్నారు. మరి దీనికి అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా దీనికి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ వర్షాలు తుఫాను ఉన్న నేపథ్యంలోని దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాటిని క్యాన్సిల్ చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. అలాగే చిన్న పిల్లలు గాని ఎవరైనా కూడా ఎక్కువగా బయటికి పంపించకుండా కూడా ఉంటే మంచిది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి మీకు కావాల్సిన సరుకులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి ముందరగానే కొంచెం తెచ్చుకుని పెట్టి ఉంచుకుంటే కూడా మంచిదే, సేఫ్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు.